ఉద్యమాల హోర్తో వార్తలకెక్కిన ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు మరో సంచలనానికి వేదికైంది. ఒకేసారి రికార్డు స్థాయిలో 1600 మందికి పీహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చిన యూనివర్సిటీగా రచ్చకెక్కింది. ఒక్కో గైడ్ దగ్గర 6గురికి మించి స్కాలర్స్ ఉండరాదన్న నియమాన్ని తుంగలో తొక్కి 9 మందిని అసైన్ చేయడం చర్చనీయాంశమైంది. ఇందుకు పైరవిలే ప్రధాన కారణమనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాను రాను పీహెచ్డీలకు విలువ లేకుండా పోతోంది. రీసెర్చ్ కోసం లెక్కకు మిక్కిలి విద్యార్థుల్ని చేర్చుకుంటూ యూనివర్సిటీలు నాణ్యతా ప్రమాణాలను దిగజార్చుతున్నాయి. రికార్డు స్థాయిలో పీహెచ్డీల కోసం అవకాశమిస్తూ యూనివర్సిటీలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. పీహెచ్డీ అక్రమాలతో కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ అడ్మిషన్స్ ను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీ ఘనకార్యం ఒకటి బయటపడింది. వివిధ కారణాలతో ఉస్మానియా యూనివర్సిటీలో 2 సంవత్సరాల పాటు పీహెచ్డీ అడ్మిషన్లు జరగలేదు. ప్రవేశానికి పరీక్ష పెట్టాలని యూజీసీ నిర్ణయించడం, నోటిఫికేషన్ ఆలస్యంగా జారీ చేయడం వల్ల ఈ గ్యాప్ వచ్చింది. ఇదే అదనుగా ఈ మధ్య పదవీ విరమణ చేసిన వీసీ తిరుపతిరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గైడ్కు 8 నుంచి 9 మంది స్కాలర్లకు అవకాశం ఇచ్చారు. 2 లేదా 3కి మాత్రమే గైడ్ చేయగల ప్రొఫెసర్లు ఇప్పుడు 8 మందికి ఎలా మార్గనిర్దేశం చేస్తున్నారనేదే చర్చనీయాంశంగా మారింది. మహా అయితే ఇప్పటిదాకా 6గురికి మించకుండా యూనివర్సిటీలు జాగ్రత్త పడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీలో గత 2 సంవత్సరాలుగా పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, జాప్యం చేయకుండా 2 సంవత్సరాలకు సంబంధించి ఒకటేసారి నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల దాదాపు 1600 మందికి పైగా రీసెర్చ్ స్కాలర్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందడం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ఈ మొత్తం విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని పరిశోధన ప్రక్రియను, పరిశోధన విద్యను అట్టడి వరకు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అట్లనే డిపార్ట్మెంట్లో కూడా సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్త హాస్టల్ బిల్డింగ్ ఇప్పటికి ఇంకా జాప్యం జరుగుతూ ఉంది. ఆ హాస్టల్ బిల్డింగ్ కూడా వెంటనే నిర్మాణం పూర్తి చేసి ఆ హాస్టల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పునరుద్ధరించి పరిశోధన విద్యార్థులకు అన్ని అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈసారి ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పించిన ఓయూ అర్హత మార్కులను ఎందుకు తగ్గించిందనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఒక్కసారి కాదు, 2-3 సార్లు అర్హత మార్కుల్ని తగ్గించి అధిక సంఖ్యలో అడ్మిషన్లు ఇచ్చారు. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ లాంటి చోట్ల పీహెచ్డీ అభ్యర్థుల సంఖ్య 350కి మించడం లేదు. 2 ఏళ్ల ముందు వరకు కూడా ఓయూలో ఇదే పరిస్థితి ఉండేది. ఒక్కసారిగా 1600 మందికి అవకాశం ఇవ్వడం వెనుక బలమైన కారణాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీహెచ్డీలో అడ్మిషన్ పొందిన వారిలో చాలా మంది విద్యార్థి నాయకులు ఉన్నట్లు సమాచారం. ప్రొఫెసర్లను బెదిరించి కొందరు, పైరవీలతో మరికొందరు ఈ డిగ్రీలో చేరినట్లు తెలుస్తోంది. పదవీ విరమణ సమయంలో తనకెందుకీ తలనొప్పి అనుకుని తిరుపతిరావు అర్హత మార్కులు తగ్గించినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇలాంటి చర్యలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపున్న ఓయూ ప్రతిష్ఠ దెబ్బతింటుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్డీలో చేరే వాళ్లలో చాలా మంది పరిశోధనపై శ్రద్ధతో కాకుండా వసతి కోసమో, డిగ్రీ కోసమో చేరుతుండడం విషాదం. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్షకు ముందు 150కి మించి స్కాలర్లు లేరు. ఎంట్రన్స్ తర్వాత ఈ సంఖ్య 350కి మించలేదని తేలింది. ఓయూలో మాత్రం ఇలా అడ్డగోలుగా అడ్మిషన్లు ఎందుకిచ్చారనేది వివాదానికి కేంద్ర బిందువైంది.